అనంతపురం టౌన్ నడిబొడ్డున నడివంక గంగమ్మ గుడి దగ్గర నడివంక పక్కనే మా పాడికి సంబంధించిన ఇల్లు ఉంది. ఇదంతా నడివంక అండి. ఇదంతా నడివంక. ఇటు సైడు ఇది ఇక్కడే మా బర్రెలు రేగల షెడ్ ఉంది. ఇక మా బర్రెలు 3 ఉన్నాయి. ఒకటి పెద్ద దూడ అనమాట, పడ్డ దూడ. చాలా బాగుంది, సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ. ఇక 2 మా బర్రెలకు సంబంధించిన 2 దూడలు, ఒకటి చిన్నది, ఇంకోటి పెద్ద. ఇది మా హోండా యాక్టివా. బర్రెలే కాదు, మావి కోళ్ళు కూడా ఉన్నాయి. చూడండి, నేను ఈ వీడియోలో మీకు సవివరంగా చూపిస్తాను. దయచేసి నా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఇద్దరు మాది మా బర్రె దూడ చిన్నది, చాలా గట్టిది కూడా. ఇది వచ్చేసి మా పడ్డ దూడ. నీళ్ళు తాపడానికి తొట్టి ఉంది. చూడి, బాగా గడ్డి తినేసినాయి. ఏం చక్కగా నిలబడుకొని తోక ఒప్పుకుంటూ ఉన్నాయి. ఈగలు చాలా ఎక్కువ. సాయంత్రం పూట కుట్టేస్తూ ఉంటాయి. మా బర్రెదోడది బోగుది. అస్సలు విననే తాడు ఎగ్గితే అస్సలు ఎగ్గకపోతుంది మనిషిని. వీడియోలోకి వెళ్తే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. దయచేసి మీరు శ్రద్ధగా చూడండి నా ఈ వీడియో. మా కోళ్ళు వచ్చేసి 20 నుంచి 30 కోళ్ళు ఉన్నాయి. ఇక కోడి పిల్లలు అవి. ఇంకా అప్పుడప్పుడే ఇంకా వారమైంది అంతే. అసలు గొర్రె నుంచి పొదిగి వారమైంది. పిల్లలు చాలా లేపలేదు, ఒక 2 పిల్లలు లేపింది అంతే. ఈ పక్క పుంజుకోడి. ఇగో కోళ్ళు దొంగ. అవి ఎప్పుడు దుబ్బ గెదురుతూనే ఉంటాయి. ఏముంటుందో పురుగు కోసం వెంపలాడుతూనే ఉంటాయి. ఈ కోళ్ళు కనీసం అవి పొద్దున్నే విడిచినప్పటి నుంచి సాయంత్రం వరకు వేల కొన్ని కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆటికి తిరుగుతూనే ఉంటాయి ఆహారం అన్వేషణల కొరకు. మనిషి మాత్రం తిరిగినట్లుగా ఈ కోళ్ళు కూడా తమ ఆహార అన్వేషణ కోసం తిరుగుతూ ఉంటాయి ఆటికి. ఇక మేకలు మావి బుజ్జి మేకలు దొంగవి. ఇక అడ్రస్ సాధించాడు. ఇది నా ఫేవరెట్ చిన్ని గోట్. ఇదంటే నాకు చాలా లైక్. ఇది కూడా అంతే, దొంగది. పాలు ఒకటి తాగుతుంది, గడ్డి తిందా. చూడండి, ఎవరు ఎత్తాను చూడు దొంగది. నాకు వైపు చూసి చూడు. ఎందుకంటే మేకలు చాలా గ్రేట్. ఎందుకంటే మేకలు ప్రతి ఆకును వదిలిపెట్టుకొని తింటాయి. ఆకులు అంటే దానికి చాలా ఇష్టం. కోడిచుడి తన యొక్క బొచ్చు ఎదిరిస్తుంది. కోడి పిల్లలు 2 చెడు పైన కూర్చొని ఉన్నాయి. నా వైపు చూస్తాను. అది ఏం చేస్తున్నాడు వీడు? నన్ను వీడియో చూస్తున్నాడా? స్టిల్ కమాన్. అయ్యో, ఈ కోళ్ళు గింజల కోసం నా స్వామి రంగా ఒక పట్టాను ఒక కట్టితో హూ అని అల్లించినా కానీ వచ్చేస్తాయి. పుంజుకోడి మా కోళ్ళన్నింటిలో రారాజు పుంజుకోడి. ఏమంటే పుంజుకోడి చిన్నదేను. పెద్ద కోళ్ళన్నీ కుక్కలు పట్టేసినాయి, కుక్కలు తినేసినాయి. ఏం చేసేది? కుక్కలు రావడం ఎక్కువ అండి మా కోళ్ళకు. ఇంతమంది ముంగీసులు ఉండే, ఇప్పుడు కుక్కలు తయారైనాయి. మా కోడి, దానికి సంబంధించిన కోడి పిల్లలు 4 కర్రీ. భలే కిలాడి కోడి పిల్లలు 4. ఇంతకి గింజలు వేసిందే ఇంక వదిలిపెట్టంగా మన చుట్టూ తిరిగేస్తాయి. కట్టితో ఊహు అన్నే వచ్చేస్తాయి. ఇక మళ్ళీ చూస్తాను. ఏం వీడికి ఫోటో తీస్తున్నాడు, ఏందో వీడియో తీస్తున్నాడు అని చూస్తాను. అది ఈ పుంజుపిల్ల ఉంది. అసలు చెడు లోపలికి వెళ్తున్నాము. ఇది చిన్నది 2 పిల్లలు లేపింది, కర్రీ పిల్లలు. 2 కోడి పిల్లలు లేపింది. చాలా 2 లేక 4 అంతే మాత్రం. అయినా బాగా కాబట్టి ఉంటాయి. చూడి, ఇలాగ నేను వీడియో తీసుకుంటూ ఇక కోడి పుంజు చాలా భలే ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అసలు ఈ కోడి పిల్లలు తిరుగుతానంటే మన చుట్టూ కోడి పుంజు రారాజు. మా కోళ్ళన్నింటిలో రారాజు. యాక్టివ్గా నేను మా బర్రెలు ఎప్పుడు కొట్టుకుంటా ఉంటాయి ఈగల కోసం. ఈగల మోత ఎక్కువ అండి. అందుకే ఆ ఈగలు తట్టుకోలేక ఎప్పుడు తోక అల్లాడిస్తుంటాయి. మా మేక పిల్లలు చాలా
ఎప్పుడు ఇది బాగా ఎప్పుడు గడ్డి తింటానే ఉంటుంది ఇది ఒకటి. డియర్ వ్యూయర్స్, నా వీడియో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి.